కాంగ్రెస్ విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భాష యాసను ఉమ్మడి రాష్ట్రంలో తొక్కేశారని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి వెళ్లారని అన్నారు. అలాంటి టైంలో ఉద్యమ బాట పట్టి మన సంస్కృతిపై దాడులను తిప్పికొట్టామని చెప్పారు. నిన్న రాసిచ్చిన స్క్రిప్టును సీఎం చదివాడని, ఇది తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న భయంకర దాడి అని ఆరోపించారు జగదీష్ రెడ్డి. ఈ రాష్ట్రంలో తెలంగాణకు మళ్ళీ ఏం జరగబోతుంది, తెలంగాణ సంస్కృతికి మళ్ళీ ఏ రకమైన ప్రమాదం రాబోతుంది అన్న విషయాల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారుల దృష్టికి, తెలంగాణ ప్రజల దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఇవాళ కొత్త కాదు. ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణను ఊడబికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. కలపడమే కాదు, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి, తెలంగాణ చరిత్రను లేకుండా చేసి, తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తెలంగాణ మొరలను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి మత్తులో ముంచి, ఇంకా ఇంతకంటే చెప్పరాని, చూపించరాని మత్తులలో ముంచి, తెలంగాణ నాయకత్వం యొక్క దివాళాకోరుతనం వల్ల 60 సంవత్సరాలు మనకి హింస పెట్టినరు. నెమ్మదిగా తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ, తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి, తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవాల్సిన పదం అనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయి